జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్ళారు రీసెంట్గా, అందరికీ తెలిసిన విషయమే. ఇంకో విషయం అందరికీ తెలియంది, కొంతమందికే తెలిసింది, కొంతమంది బుర్రున్న వాళ్ళకి మాత్రమే తెలిసింది. ఆ బుర్రలేని గొర్రెల మందలో ట్వీట్లు చేస్తున్నారు, బెంగళూరు వెళ్ళి ఏదో మా అన్న పొడి చేస్తున్నాడని. వాళ్ళందరికీ చెప్పాలనుకుంటున్నా, కొంతమంది ప్రజలకు కూడా చెప్పాలనుకుంటున్నా. బెంగళూరు వెళ్ళింది ఆయన ఎందుకు వెళ్ళారు అని అంటే, బెంగళూరు వెళ్ళి అక్కడ ఉన్న సీఎంని కలిసి, అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తుల్ని కలిసి, పెద్ద పెద్ద వ్యక్తుల్ని, డీకే శివకుమార్ వీళ్ళందరినీ కలిసి, నేను విలీనం చేసేస్తాను, వైఎస్ఆర్సీపీని మొత్తం కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేస్తా, దానికి మొత్తం అంతా రంగం సిద్ధం చేసుకున్నా, కానీ మీరు షర్మిలను తప్పించేయాలి, షర్మిలను లేకుండా చెయ్యాలి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి మొత్తానికి నేను వచ్చేస్తాను, మీ పార్టీలో జాయిన్ అయిపోతా, విలీనం చేసేస్తాను వైఎస్ఆర్సీపీని అని చెప్పి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటి వరకు తెలిసిన తాజా సమాచారం. వాళ్ళ దిక్కులేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాడు. నిన్నటి రోజున బెంగళూరులో డీకే శివకుమార్తో భేటీ అయి వైఎస్ షర్మిల్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపిస్తే తన పార్టీ విలీనం చేయడానికి సంసిద్ధమని వ్యక్తం చేసే నిస్సహాయ స్థితికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవడం జరిగింది. తనతో హరిబరిగా మీటింగులు పెట్టి ఇంత హడావిడిగా బెంగళూరు వెళ్ళడానికి కూడా కారణం అదే. యావత్ ఆంధ్ర రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీకి తన జ్ఞాపకార్థం ఇవ్వాలి, రాహుల్ గాంధీ గారిని కూడా ప్రైమ్ మినిస్టర్ చేసి తన చివరి మాటను కూడా మనం నిలబెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈయన కాంగ్రెస్ లో ఎందుకు విలీనం చేస్తున్నారంటే, ఇప్పుడు కేంద్రంలో ఉన్న రెండే పార్టీలు, ఒకటి బీజేపీ, రెండు కాంగ్రెస్. కాంగ్రెస్ కూడా మంచి సీట్లు అయితే వచ్చినాయి ఈసారి. అలా కేంద్రంలో బలపడుతున్న కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఈయన కేసుల నుంచి మళ్ళీ బయటపడొచ్చు. ఈయన అవినీతి అక్రమాల కేసులు, గతంలో 16 నెలల జైలు శిక్ష అనుభవించి వచ్చారు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదు, కామన్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. ఇప్పుడు 11 సీట్లకు పరిమితం అయ్యారు, ఈరోజు లేరు, ధైర్యం లేదు వాళ్ళకి. విజయాన్ని తీసుకోగలిగారు కానీ ఓటమి కూడా ధైర్యంగా కూర్చుకునే వాళ్ళకి స్థాయి లేదు, వాళ్ళకి పారిపోయారు ఇక్కడి నుంచి. ఇక్కడ ఎక్కడ బయట పడిపోతాయి ఈ కేసులన్నీ, ఎక్కడ మళ్ళీ జైలుకి పంపేస్తారో, మళ్ళీ జైలుకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సిబిఐ విచారణ జరుగుతుంది, రెగ్యులర్ గా విచారణ రమ్మంటున్నారని భయపడిపోయి హరిబరిగా బెంగళూరు వెళ్ళిపోయి ఇప్పుడు బెంగళూరులో చర్చలు జరుగుతున్నారు. డీకే శివకుమార్ గారు కాంగ్రెస్ ఆయనతో చర్చలు జరిపేసి, నేను విలీనం చేయడానికి సిద్ధం చేసుకున్నాను, మొత్తం కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ఆర్సీపీని విలీనం చేసేస్తాను, జెండా పీకేస్తున్నా అని చెప్పేశాడు. అది జరిగింది, జెండా పీకేస్తున్న జగన్మోహన్ రెడ్డి. సో ప్రజలు ఇది గమనించి ఏరు దాటాక తెప్ప తగలేయడం, లేకపోతే కుక్కతో ఇచ్చుకుని గోదావరి ఎద్దడం, ఇలాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిస్తాయి. ఇన్ని రోజులు వైఎస్ఆర్సీపీని అడ్డు పెట్టుకుని మురిగిన గ్రామ వాలంటీర్ దగ్గర నుంచి ఎంపీ ఎమ్మెల్యేల వరకు కూడా ప్రతి ఒక్కరికి ఇప్పుడు క్షవరం అయ్యాక వివరం వచ్చింది. వాళ్ళందరూ కాళ్ళ వేళ పడుతున్నారు. ఇప్పుడు జనసేన టీడీపీ వాళ్ళు కాళ్ళ వేళ పడుతున్నారు. వాలంటీర్లు అయితే నాకు జాబులు ఇప్పించింది, జాబులు మళ్ళీ కొనసాగించండి అని, లేదంటే ఎంపీ ఎమ్మెల్యేలు అయితే తప్పు అయిపోయింది, తప్పు మాట్లాడమని. కొంతమంది అయితే నేను పేరు మార్చుకుంటాను, నేను మేసం గీయించుకుంటాను అన్న వాళ్ళు కూడా పేర్లు మార్చుకుని మేసాలు గీయించుకునే పరిస్థితి వచ్చింది. కొంతమంది మేసం తిప్పుదాకా ఇలా తిప్పిన వాళ్ళకి ఆ చెయ్యిలే లేకుండా అయిపోయినాయి. అంటే కాలం అన్నిటికీ సమాధానం చెప్పుద్ది అనమాట. రాబోయే రోజుల్లో మరింత చూడబోతున్న మార్పు, మరింత ప్రక్షాళన జరుగుతుంది. మరింత అవినీతి పరులు అనేవాళ్ళు మారు మనసు పొంది దేవుడు బిడ్డలుగా తయారవుతారు. మరింత మంచి రోజులు రాబోతున్నాయి, రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది అని చెప్పడానికి కూటమి తీసుకునే డెసిషన్సే చూస్తాం. ఫస్ట్ 5 సంతకాలు చూస్తే కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి వైపు తీసుకున్నారు. డిఎస్సి కానీ, నోటిఫికేషన్ కానీ, ఇలాంటివన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు రైతుల కోసం తీసుకున్నది కానీ, రైతులకి అనుసంధానం చేస్తా ఇలాగా తీసుకున్న నిర్ణయాలు కానీ, పవన్ కళ్యాణ్ గారి శాఖలు కానీ, రూరల్ డెవలప్మెంట్ చేయాలని కానీ, ఆయన ఆశయాలు సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో 10 సంవత్సరాల నుంచి అవన్నీ కూడా ఈసారి నెరవేరుతాయి. ఈ 5 సంవత్సరాలు మంచి పరిపాలన చూడబోతున్నాం. నమస్తే, జై హింద్. మహోన్నతుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని కనుక మనం ఈ సభలో ప్రజా సంక్షేమం కోసం మాత్రమే చర్చలు జరగాలి. వాదోపవాదాలు హద్దులు దాటకుండా ఉండాలి. వ్యక్తిగత దూషణకి తావివ్వకుండా ఉండాలి. అలా కాకుండా గత ప్రభుత్వం లాగే ఈ సభని తిట్లకి, బూతులకి, కొట్లాటకి వాడితే ప్రతి నిమిషం పొట్టి శ్రీరాములు గారి బలిదానాన్ని అవమానం చేసినట్టే. ఒక గొప్పవాడు, ఒక మహానుభావుడు బతికినప్పుడు మాత్రమే కాదు, చనిపోయిన తర్వాత కూడా కొన్ని తరాలు ఉపయోగపడతారని నిరూపిస్తారు. అలాంటి కోవకు చెందిన మహానుభావులు ఆంధ్ర రాష్ట్ర సృష్టికర్త, భాషా ప్రయుక్త రాష్ట్రాలకు శ్రీకారం చుట్టిన ద్రష్ట, అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి స్మృతిలో ఒక విలువలతో కూడిన ఒక సత్సాంప్రదాయాన్ని తెరలేపుతూ మీ ఆధ్వర్యంలో ఈ సభ జరగాలని, ఈ 5 ఏళ్ల ప్రజా ప్రస్థానంలో ఈ విలువైన 5 ఏళ్లు రాబోయే తరానికి